బాబాయ్ ఇది నిజమే. 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 నేనే చేశాను. అంతా నేనే చేశాను. ఈ భక్తి ఈ భావం అంతా ఇలాగే ఉండేటట్లు తినని బ్లెస్ చేయండి. ఎందుకంటే పూజ అంటే పరిగెత్తుతుంది. నాకు ఇంకా చార్ధామ్ యాత్ర, కాశీ ఇవన్నీ కూడా వెళ్ళాలని ఉంది. మరి అంత ఆధ్యాత్మికంలోకి వెళ్ళొద్దులే. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. ఆమె బర్త్డే మనకి ఇల్లు దులుపుకోమని నాకు గిఫ్ట్ ఇస్తుందంట. మంచి మంచి కట్టుబాట్లు సార్. తిప్పి చేశాడు అది. మమ్మీ నా పేరు చెప్తాను, నేను మా మమ్మీ పేరు చెప్తాను. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అలా చెప్పకు. ఎప్పుడు మా మమ్మీ సర్ది పెడతాండా, ఈసారి సర్దుకోమని వదిలేసింది. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూజిత. సో ఈరోజు ఇంట్రొడక్షన్ కూడా చాలా డిఫరెంట్గా చెప్పాను నేను. ఎందుకో నాకు నేను కొంచెం మారిన ఫీల్ వస్తుంది నాకు. మా మమ్మీ ఏం చేస్తుంది అసలు? మమ్మీ! పూజిత బాబాయ్ ఇది నిజమే. నిజమే. నేనే చేశాను. అంతా నేనే చేశాను. కాదు, అవును, ఏమైంది నీకు అసలు ఉన్నట్టుండి? నాకు కొంచెం ప్రయాగరాజ్ వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం డివోషనల్ స్పిరిచువల్ ఫీల్ వస్తుంది. ఇంకా కొంచెం కష్టపడి ప్రయాగరాజ్కి వెళ్ళినందుకు, నీలో ఇంత మార్పు తెచ్చినందుకు ఆ దేవుడికి శతకోటి వందనాలు, పాదాభివందనాలు. అయితే ఇక్కడ ఈ వాటర్ ఉన్నాయి కదండి, ఇదంతా త్రివేణి సంగమం. ఈరోజు నా వీడియో ఇంట్రొడక్షన్ కూడా మారిపోయింది. హాయ్ గాయ్స్, హలో గైస్ అనుకుంటే ఈరోజు మాత్రం చక్కగా దేవుడి ముందు అందరికీ నమస్కారం అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. ఇదే మీ బ్లెస్సింగ్ కూడా ఇవ్వండి, ఇదే ఇట్లనే ఉండనివ్వండి. ఈ భక్తి ఈ భావం అంతా ఇలాగే ఉండేటట్లు తినని బ్లెస్ చేయండి. ఎందుకంటే పూజ అంటే పరిగెత్తుతుంది. అంటే ఇంత ఓపిక ఉండదు బేసిక్ గా అన్ని కూర్చొని చేయాలి అని. అంటే ఇక్కడ ఎలాగో నువ్వు సర్దావు, నేను కూడా శివుడికి కొంచెము విభూది అట్లా చెంబులో నీళ్లు పెట్టాం కదా. ఇవి వచ్చేసి త్రివేణి సంగమంలో గంగా, యమున, సరస్వతి కలిసి ఉన్న నీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చెంబులో పెట్టి ఈరోజు కొంచెం పూజ చేద్దాం అనిపించింది గైస్. ఎందుకో నాకు తెలీదు. ప్రయాగరాజ్ వెళ్ళొచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నాను, నాకు ఎప్పుడు లేనిది ఒక డివోషనల్ స్పిరిచువల్ ఫీల్ వచ్చేసింది అనమాట. నాకు ఇంకా చార్ధామ్ యాత్ర, కాశీ ఇవన్నీ కూడా వెళ్ళాలని ఉంది. మరి అంత ఆధ్యాత్మికంలోకి వెళ్ళొద్దులే. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. మా మమ్మీనే భయపడుతుంది. అంటే చార్ధామ్ యాత్ర అంటుంది. నాకు తెలిసి కొంచెం ఒక 60-70 years ఉన్న వాళ్ళకి చాలా దాని మీద ఇది ఉంటుంది. బట్ నాకెందుకో తెలీదు చార్ధామ్ యాత్ర చేయాలి, నేను కాశీ వెళ్ళాలి అని చెప్పేసి చాలా. లేకపోతే నేను ఇంతకుముందు ఇట్లా హైజీన్, నాకు కొంచెం ఓసిడి ఎక్కువ. అంటే ఇలా అనకూడదు కానీ కాశీలో కొంచెం అట్లా జల సమాధులు చేస్తారు, శవాల్ని కొంచెం కాలుస్తారు, ఇవన్నీ చాలా కొంచెం ఓసిడికి కొంచెం ఇలా ఉండేది. బట్ నాకు ఎందుకో ప్రయాగరాజ్ వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం దేవుడి మీద భక్తి నిజంగానే వచ్చింది. ఎలానో అసలు నాకు నేను అసలు ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాను. అంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. అండ్ నేను కూడా కొంచెం మారాను ఏమో అనిపిస్తుందేమో, కొంచెం అలా అంటే మేబీ నిజంగానే పవర్స్ ఉంటాయేమో అలా వాటర్లో డిప్ తీసుకున్న తర్వాత మారడం అదంతా. కానీ అదేంటి త్రివేణి సంగమం కాబట్టి మనల్ని కొంచెం మారుస్తుందని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో ఏంటంటే గైజ్, మాకు చాలా 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 ప్లాన్స్ ఉన్నాయి. ఏంటి ప్లాన్స్ అంటే, నేను మా మమ్మీని వదిలేసి అనుకోకుండా నేను ఒక ట్రిప్కి వెళ్తున్నాను. ఈమె ట్రిప్ నాకు తెలుసండి. ఎట్లా కొంచెం శివరాత్రి వస్తుంది. ఇప్పుడు మొన్న ప్రయాగరాజ్ వెళ్ళేసి వచ్చాము. కొంచెం ఇండ్లంతా మెరిసిగా అయిపోయింది. ఇప్పుడు ఎట్లా శివరాత్రి కంటే ఇది మొత్తం మళ్ళీ మొదలు పెడుతుంది. అలా కాదు గైస్, నేను కావాలని చెప్పేసి ట్రిప్ అనుకోలేదు. నేను నిజంగానే దైవత్వం, ఆధ్యాత్మికం ఎక్కువ. సగం అది సగం ఇది. లేదు నిజంగానే అలా కాదు. నిజంగానే నేను కొంచెం దైవత్వం, ఆధ్యాత్మికం నిజంగానే ఎక్కువైంది. అందుకని ఈసారి మహాశివరాత్రి ఒక మంచి ప్లేస్లో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. బట్ చాలా ట్రై చేశాను, మా మమ్మీని కూడా తీసుకెళ్ళాలని కుదరలేదు. అందుకని నువ్వు కదా వెళ్ళిపోతున్నాను. మా మమ్మీ చెప్పింది, పాపాలు చేసిన నీకు అవసరం అంత. అట్లేం పాపాలు పుణ్యాలు అట్లా అనలేదండి.
అవకాశం వచ్చింది కాబట్టి నేను రాకుంటే నేను వదిలేస్తానంటే అట్లా ఎప్పుడు చేయొద్దు. నీకు అవకాశం వచ్చింది, నువ్వు వెళ్ళు. నువ్వు అక్కడ చేస్తుంటే నేను ఇక్కడ చేస్తాను. ఓం ఇంకొకటి నమః ఏంటంటే శివాయ. ముందు నుంచి నేను మా మమ్మీని ఏం అబ్జర్వ్ చేశానంటే సిచ్యుయేషన్స్ మన చుట్టుపక్కల ఎలా ఉన్నా తన మనసులో తన దేవుడికి దండం పెట్టుకోవాలంటే చాలా బాగా చక్కగా దండం పెట్టుకుంటుంది. నేనైనా ఇంకా వంగలు చెప్తాను, అలా ఉంది ఇలా ఉంది, నాకు ఇలా ఉంటే డివోషనల్ ఫీల్ రావట్లేదు, స్పిరిచువల్ ఫీల్ రావట్లేదు, నేను గుడికి వెళ్ళే దండం పెట్టుకుంటానని మా మమ్మీ ప్రశాంతంగా ఇంట్లో ఉన్న కూడా దండం పెట్టుకుంటుంది. సో ఈరోజు నేను అక్కడికి వెళ్ళడానికి మొత్తం ప్లానింగ్, ప్రిపరేషన్స్, ప్యాకింగ్ అంతా మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా కాదు, నేను కొంచెం డివోషనల్గా మారాను, కొంచెం పద్ధతిగా మారాను, నన్ను నేను కొంచెం మార్చుకున్నాను. పాపం నాకు అందరికంటే ఫస్ట్ దేవుడు మా మమ్మీ కదా. మీకు నేను వీడియోలో కూడా చెప్పలేదు, కుంభమేళా వీడియోలో ఏమైందంటే ఫస్ట్ కొంచెం అక్కడంతా అందరు మునగడం చూసేసి నేను ఇంకా వీడియోస్లో ఎక్కువ చూసి ఇటు సైడ్ మునిగితే యమునా నదిలోనే మునిగినట్టు, కుంభమేళాలో త్రివేణి సంగం సైడ్ వెళ్తేనే మీరు కుంభమేళాలో ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగంలో మునిగితే ఈసారి అదే 144 ఇయర్స్ మహాకుంభ్ ఫలితం వస్తుందని కొన్ని వీడియోస్ చూసేసి ఇక్కడ మునుగుదామని చెప్పేసి మా డాడీ అలా అంటే దానికి కూడా మేము భయం లేకుండా ఎవరెన్ని చెప్పినా గానీ మొండిగా అక్కడికి వెళ్ళిపోయామండి. వెళ్ళిన తర్వాత అక్కడే మునగాలంటే నేను కొంచెం ఇలా ఫీల్ అయిపోయాను. అప్పటికి మా మమ్మీ లేదు రా అంటే నేను ఇంకా అక్కడికి నాకు కొంచెం ఆ హైజీన్ కొంచెం అవి చూసి ఎట్లయినా కొంచెం ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే మన ఇండియన్స్తో తెలిసిందే కదా, ఎక్కువ మంది జనాలు అయిపోయేటప్పటికి ఇంక ఇలా అనకూడదు కానీ కొంతమంది డైపర్స్ అవి ఇవి పడేసేటప్పటికి నాకు కొంచెం అదంతా చూసి కొంచెం ఇట్లా అనిపించి అమ్మో వెళ్ళను నేను అనేటప్పటికి మా మమ్మీకే చెప్పాను, నువ్వు కొంచెం లేదు నాన్న నేను కొంచెం ముందుకు తీసుకెళ్ళి వస్తాను నేను అంటే కూడా లేదు నువ్వు వెళ్ళి మునిగేసిరా, కావాలంటే నీళ్ళు నా మీదే నేను నీ చుట్టూ తిరుగుతాను అని చెప్పాను అనమాట అంతా. కాబట్టి నాకు అనిపించింది నేను ఎంత డివోషనల్గా మారినా, ఏం స్పిరిచువల్గా మారినా మా మమ్మీకి ఇలా కష్టం పెట్టేసి పనంతా వదిలేసి వెళ్ళిపోతే కరెక్ట్ కాదు అని చెప్పేసి సో అలా మా మమ్మీ కోసం ఒకటి ఆర్డర్ చేశాను. అది లోపల రూమ్లో దాచిపెట్టాను నీకోసం. అదే నా బాక్స్ అయితే పెద్ద బాక్స్ ఒకటి ఉంది, అదేంటో ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాను. చాలా బాగుంది గైజ్, అది నేను చాలా రివ్యూస్ చూసి ఆర్డర్ చేశాను, అదేంటో మీకు చూపిస్తాను. సో గైజ్ ఇదే అనమాట నేను మా మమ్మీకి హెల్ప్గా తెచ్చిన వస్తువు. అయితే నేను నేనున్నా లేకపోయినా ఎప్పుడైనా కానీ నీకు పని టకటక్ అవ్వాలి, హైట్స్ ఏమైనా ఎక్కకూడదు, వెళ్ళినా అని మెన్షన్ చేయకు, నువ్వు ఉండగానే క్లీన్ చేసుకున్నాము. అంటే ఆల్రెడీ నేను లోపలంతా కొంచెం టెస్ట్ చేశాను గైజ్, నాకైతే అర్థమైంది. 15 minutes 20 minutes డెమాన్స్ట్రేషన్ వీడియో చూసి మరీ నేర్చుకున్నాను. సో మీ అందరికీ అంత కష్టం అవ్వకూడదు, ఐ మీన్ స్పెషల్గా నీకు కష్టం అవ్వకూడదని, ఎలాగో ఆడియన్స్ కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇదైతే 21 liters అగారో వాక్యూమ్ క్లీనర్ నేను మా మమ్మీ కోసం కొన్నాను. చూడు మమ్మీ, నా బర్త్డే మంత్ వస్తుంటే నీకు గిఫ్ట్ ఇస్తున్నాను ఆల్రెడీ. సో ఇదైతే రబ్బర్ ప్రొటెక్ట్ మెన్షన్ చేసుకోండి, ఆమె బర్త్డే మంత్కి ఇల్లు దులుపుకోమని నాకు గిఫ్ట్ ఇస్తుందంట. మంచి కట్టుబాట్లు సార్. అలా కార్లే నేను దులుపుతాను కానీ ఫస్ట్ అయితే ఇక్కడ రబ్బర్ ప్రొటెక్టివ్ స్విచ్ ఇచ్చేసారు గైజ్. అండ్ ఇది మనం మంచిగా ఇక్కడ సైడ్ మన స్కూల్లో టిఫిన్ బాక్స్కి ఇచ్చినట్టు ఇలా సైడ్ అన్లాక్ చేయడానికి ఇట్లాంటివన్నీ నాకు బాగా వచ్చు. అది వచ్చాడు అన్లాక్ తీసేసావా? సో ఇది ఇలా లిఫ్ట్ చేయొచ్చు. ఇలా లిఫ్ట్ చేసిన తర్వాత దీని లోపల చూడండి మీకు ఒక ఫిల్టర్ కూడా ఇచ్చారు. అండ్ స్టీల్, మీరు కలెక్ట్ చేసిన డస్ట్ అంతా ఇందులో ప్రశాంతంగా పడుతుంది. అండ్ ఒకవేళ వెట్ క్లీనింగ్ కూడా మీరు ఇందులో చేయొచ్చు, డ్రై అండ్ వెట్. సో ఒకవేళ వెట్ ఏమైనా పడితే ఇది రస్ట్ అవ్వకుండా స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చారు దీనికి. అండ్ ఇది ఒక ఫిల్టర్, దీనిపైన మనం ఇలా సో ఇలా అనమాట లోపల ఫిల్టర్స్ అది కూడా మీరు చూసేసారు. ఇక్కడైతే దీనికి రబ్బర్ ప్రొటెక్టివ్ స్విచ్ కూడా ఇచ్చేసారు. అండ్ ఇది దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది యాక్చువల్లీ సపరేట్ పైప్లా వస్తుంది. దీన్ని మనం లాక్ టెక్నాలజీలో ఇలా పెట్టి లాక్ యారో మార్క్ వైపు లాక్ చేసుకోవాలి. ఒకవేళ వాక్యూమ్ క్లీనింగ్ అంటే మీకు ఇలా పెట్టుకోవాలి, లేదు మాకు బ్లో కావాలి అంటే మాత్రం ఇది ఇట్ సైడ్ సెటప్ చేసుకోవాలి. అండ్ అప్పుడు ఇది ఇచ్చిన దీన్ని ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట గైజ్, ఆపోజిట్ డైరెక్షన్లో. నేను మీకు అది ఎలా యూజ్ చేయాలనే చూపిస్తాను. సో ఇప్పుడు ఈ పైప్ ఉంది కదా, ఈ పైప్కి దీన్ని టెలిస్కోపిక్ మెటల్ ట్యూబ్ అంటారనమాట. ఎందుకంటే ఇది ఎంత కావాలంటే అంత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మీ హైట్ని బట్టి. ఇక్కడ వరకు వస్తుంది, నెక్స్ట్ ఇవన్నీ వస్తాయి కదా. ఇప్పుడు ఒకవేళ ఇలా ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇలా పెట్టొచ్చు. ఇప్పుడు ఫ్యాన్ కావాలంటే ఇలా, అర్థమైందా? ఈ హైట్ వరకు వస్తుంది, ఈజీగా మన హైట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా చిన్నగా కావాలనుకో ఇంకా దీన్ని కూడా కొంచెం ఏమైనా హైట్లో పెట్టుకోవచ్చు. ఏమైనా కావాలి అంటే దీన్ని కూడా లిఫ్ట్ చేసి 6 kgs ఉంటుంది గైస్, అంతే. ఇది ఎక్కువ ఉంది వెయిట్, ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. సో ఇది ఒక 6 kgs ఉంటుంది. ఏమంటే మన కరెంట్ కనెక్షన్. ఈ టెలిస్కోపిక్ మెటల్ ట్యూబ్ ఉంది కదా, దీనికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ బ్రష్ మనం అటాచ్ చేసుకోవాలి. ఇదైతే వెట్ ఫ్లోర్, అంటే ఇప్పుడు ఒకవేళ ఏదైనా కింద వెట్ ఉందనుకో దానికి ఇది అటాచ్ చేసుకొని దీంతో క్లీన్ చేయాలి. ఇది ఈజీ అటాచబుల్, ఇవన్నీ ఈజీ అటాచ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి. అండ్ ఇది డ్రై ఫ్లోర్ ఏదైనా ఉంటే దాన్ని వాక్యూమ్ చేయడానికి. అండ్ ఇది ఒక చిన్నది
ఇప్పుడు అదేలే మనం మామూలు మ్యాట్స్ వేస్తాం కదా మ్యాట్స్ కి వాటి ఒకవేళ కార్ లో కూడా క్లీన్ చేసుకుంటాము టకటక చిన్న చిన్న ఇది కూడా, ప్లేసెస్ ఈ డ్రైది కూడా మనం మ్యాట్స్ అన్ని చిన్న చిన్న సోఫాస్ చిన్నది ఒకటి ఇది ఒకటి కూడా సోఫాస్ అందులో బ్రష్ చేయడానికి. ఇది ఒక నాజిల్ బ్రష్ లాగా వచ్చింది. ఇది క్రివైజ్ నాజిల్ బ్రష్ అండ్ ఇది మల్టీపర్పస్ అనమాట. సోఫాస్ మీద లేదా ఎక్కడైనా ఇది వాడుకోవచ్చు మనం. అండ్ వీటన్నిటితో పాటు ఒక ఫిల్టర్ వచ్చింది గైస్. ఇది మనం వాక్యూమ్ క్లీనింగ్ చేస్తున్నాము అంటే ఇక్కడ టాప్ ఉంది కదా, ఇక్కడ దీన్ని పెట్టాలి. వాక్యూమ్ క్లీన్ చేస్తున్నాము అంటే దాన్ని మాత్రం దీన్ని ఇక్కడ పెట్టి మనం లాక్ చేయాలి. ఇది వాక్యూమ్ క్లీన్ చేస్తున్నాం అన్నప్పుడు ఇక్కడ పెట్టాలి. లేదు బ్లో డ్రై మాత్రమే చేస్తున్నాం, ఏదైనా దుమ్ముని ఇప్పుడు బయట క్లీన్ చేసేటప్పుడు బయటకు వదిలేయాలి అన్నప్పుడు దీన్ని బ్యాక్ పెట్టేసి దీన్ని ఇక్కడ పెట్టాలి జస్ట్ బ్లో డ్రై కోసం అయితే. సో ఇప్పుడు నేను మీకు కావాలని పూజ చేసేటప్పుడు కొంచెం పూజ చేస్తారు కానీ పూజ చేసేటప్పుడు ఇన్ని పూలు ఇట్లా అలా వేయలేదు. నేను ఎలాగో దీని గురించి కూడా చూపిద్దాం నీకు ఆడియన్స్కి అందరికీ ఎలా పనిచేస్తుందో చూపించాలి కదా అని చెప్పేసి కొన్ని ఫ్లవర్స్ అలా కింద వేసాను అనమాట. ఇది డ్రైకి కాబట్టి ఇక్కడ ఇలా సెట్ చేస్తున్నాను అనమాట. సెట్ చేసి లోపల స్విచ్ ఆల్రెడీ ఆన్ చేసేసాము. ఇప్పుడు ఇలా ఉందా, అక్కడ స్విచ్ చేసేయి, నీకు ఎలాగో చూపిస్తాను. ఈ స్విచ్ హాయ్ నొక్కు, దానికి ప్రొటెక్టివ్ ఇది ఇచ్చారు. ఇప్పుడు ఇది చక్కగా డ్రై ఫ్లోర్ చక్కగా క్లియర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మీకోసం నేను దీనికి మల్టీపర్పస్ బ్రష్ చూపిస్తున్నాను అనమాట. మనం ఇప్పుడు చింటూని క్లీన్ చేద్దాం. ఆ ఫోన్ ఇచ్చాక మమ్మీ ఫోన్ కూడా వాక్యూమ్ లో వేసేద్దాం. అదేనా రెడీ? ఇక్కడ ఒకసారి మీరు డస్ట్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ చింటగాడు చాలా డస్ట్ పట్టి. రెడీ? ఆన్ చేయి. చూసారా గైస్ ఎంత చక్కగా క్లీన్ అవుతుందో. సో కనపడకుండా మనకి ఇంత దుమ్ము ఉంటుంది, మనకు తెలియదు యాక్చువల్లీ రెగ్యులర్గా. మీరు చూడొచ్చు ఇక్కడ కలర్ డిఫరెన్స్ చూడండి ఎట్లా ఉందో అసలు, ఈ కలర్కి ఈ కలర్కి. అండ్ ఒకసారి ఇలా వైప్ చేసేటప్పటికి చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుంది. ఇలాంటి టెడ్డీ బీర్లు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా కొనుక్కోవాలి. మనం ఎంత దులిపినా ఆ దుమ్ము అయితే పోదు. ఒకవేళ మీకు ఎక్స్టెండబుల్ది కావాలి ట్యూబ్ అంటే పెట్టుకోవచ్చు. నాకైతే అవసరం లేదనిపించింది, నేను ఇప్పుడు కింద క్లీన్ చేస్తున్నాను కాబట్టి. సో దానికి ఇదైతే వెట్ వాక్యూమ్ అనమాట. ఫ్లోర్ ఏదైనా వెట్గా ఉంది అంటే క్లీన్ చేయొచ్చు. నాకు ఇది బెస్ట్ అనిపించింది బికాజ్ వెట్ వాక్యూమ్ చాలా తక్కువ ఉన్నాయి, నాకు ఇది ఒకటే కనిపించింది. అండ్ రివ్యూస్ చాలా బాగున్నాయి, అందుకే నేను ఆర్డర్ చేశాను. అండ్ నేను యూస్ చేస్తుంటే నాకు కూడా చాలా బాగా అనిపించింది. సో జస్ట్ మీకు చూపించడానికి, మా మమ్మీకి చూపించడానికి ఇప్పుడు ఇదంతా చాలా కష్టపడి పని చేస్తున్నాను నేను. దీన్ని ఆన్ చేసాం అండ్ ఇవి వాటర్ని క్లీన్ చేస్తుంది. మా ఇంట్లో జ్యూసులు చల్లటం, కాఫీలు చల్లటం. మా డాడీ చల్లుతాడు కాఫీ, నేను కాదు. ఈమెకు కూడా అప్పుడు ఒక్కొక్కసారి ఇస్తే గిన అలాగే ఫుల్ కొంచెం ఇచ్చిన. ఒకసారి పట్టుకో, మీకు ఒక సైడ్ ఇది ఇది కూడా ఎలా పనిచేస్తుంది. ఇంకొక బ్రష్ కూడా చెప్పాను కదా, అది కూడా ఎలా పనిచేస్తుందో చూపించేస్తాను. లాస్ట్ ఇది ఇంకా రా నీకు చూపిస్తున్నా, విను. కమాన్. యుద్ధానికి ఏదో ఆయుధాలు ఇచ్చినట్టుంది నాకే. యుద్ధానికి సిద్ధంగా అండి. ఇప్పుడు బ్లో డ్రై చేద్దాం అనుకుంటున్నాను నేను. మీకు బయట దుమ్ము లేదా కర్టన్ దగ్గర చూపిస్తాను మీకు. ఇది ఇక్కడ లిఫ్ట్ చేసి ఇలా పెట్టేసుకున్నాను.
కొంచెమే చేశాను, కాకపోతే ఇందులో చాలా ఉంటుంది. నీకు చూపిస్తాను దీని పవర్ ఏంటని ఇప్పుడు. ఇదిగోండి, ఇందులో ఒకసారి చూడండి, డస్ట్ అంతా ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి, ఏదో చింటిగాడి మీద అంతా డస్ట్ వచ్చేసింది. అంతా ఇలా వచ్చేసింది. సో ఇది నీట్గా ప్రశాంతంగా మనం తీసేటప్పుడు చాలా ప్రెస్ చేసి తీయాలన్నమాట. అదనమాట గైస్, చాలా చక్కగా వాక్యూమ్ క్లీనర్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో ఈరోజు అయితే నేను చెప్పాను కదా ట్రిప్కి చాలా పనులు ఉన్నాయని చెప్పేసి, నేను మమ్మీకి అసలు లేట్ చేయకుండా ఫస్ట్ మాకు ఒక డబ్బింగ్ ఉంది. డబ్బింగ్ అయిపోయిన తర్వాత ట్రిప్కి ఏమేమి కొనుక్కుంటాం, షాపింగ్కి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మీకు అంతా చూపించేస్తాను. మమ్మీ నీకు ఇది నచ్చిందా? సూపర్గా ఉంది, కానీ నా చింటిగాడు బాగా అందంగా తయారయ్యాడబ్బా. చింటూ బాగా అందంగా తయారయ్యాడు. సో అదనమాట గైస్, మొత్తం అసలు లేట్ చేయకుండా నేను వచ్చిన తర్వాత నీకు మొత్తం క్లీన్ సో చేస్తాను. ఇంకా అసలు లేట్ చేయకుండా మనం బయటికి వెళ్ళిపోయి మన ట్రిప్ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయో చూపించేస్తాను మీకు. మా వాయిస్ టెస్ట్ అయిపోగొట్టేసుకొని ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం. మేము షాపింగ్కి వెళ్తున్నాం. ఇంకా మాకు కంపెనీ కూడా ఇప్పుడు వస్తున్నారు. మా రీల్ మమ్మీ నిన్ను కోరి సీరియల్లో వాళ్ళ డాటర్ మమ్మీని సైడ్ చేసి రీల్ మమ్మీని ఎంటర్ చేస్తాం. యాక్చువల్లీ వాళ్ళ పాపకు కూడా ఏదో షాపింగ్ చేయాలంట. సో అందుకని మమ్మల్ని కొంచెం, మేము ఎక్కువ షాపింగ్ చేస్తాం కదా, మా ప్లేసెస్ తెలుసని కొంచెం బాగా తిరుగుతాం. బాగా చెప్పాలంటే తిరిగి పిప్పి చేశాడు అని అందులో ఒక బ్రహ్మానందం గారు చెప్తారు హీరోని, తిరగాల్సిన వయసులో తిరిగి పిప్పి చేశాడు అని. అట్లా మా మమ్మీ పేరు పెట్టాలి. తిప్పి పిప్పి చేశాడు అని. మమ్మీ నా పేరు చెప్తాను, నేను మా మమ్మీ పేరు చెప్తాను. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. సో మాకు అట్లా షాపింగ్లు తెలుసు ప్లేసెస్ కొంచెం అని చెప్పేసి తీసుకెళ్తున్నాం. వెళ్ళి మేము ఇప్పుడు షాపింగ్ చేస్తున్నాం. షాపింగ్ అయిపోయిన తర్వాత నేను నా బ్యాగ్ ప్యాకింగ్లు అవి ఇవి కూడా మీకు చూపించేస్తాను. ఏం కొనుక్కున్నానని చూపించేస్తాను. షాపింగ్ ఏం చెయ్యి. మా మమ్మీ వస్తేనే నేను బ్యాగ్ ప్యాకింగ్ సరిగ్గా చేసుకోను గైజ్. అవి సర్దుకున్న గుర్తు పెట్టుకోవడమే మనకు కష్టం. మా మమ్మీ రాకుండా వెళ్తున్నానంటే నేను ఎంత తక్కువ బ్యాగ్ ప్యాకింగ్ చేసుకుంటే అంత తక్కువ. కాబట్టి మెయిన్ వస్తువుల ఫోన్ అవి జాగ్రత్త పెట్టుకుంటే చాలు. అట్లా కొన్ని మాత్రమే షాపింగ్ చేస్తున్నాం అన్నమాట. అలా చేసి ఒక కార్కి పోగొట్టేసి, సో అలా కొంచెమే షాపింగ్ చేస్తున్నాం. ఇప్పుడు కొంచెం షాపింగ్ చేసి కొంచెం దాచిపెట్టుకుంటాం. దాచిపెట్టుకోవడాలు ఏం లేవు. మన ముందు హైదరాబాద్ లోని పల్లెటూరులో కాదు. సరేలే, ఇంకేం దాచిపెట్టుకునేవి కాదులే, మొత్తం ఏం కావాలో అవి కొనుక్కుంటాం. ఓకేనా? హలో మదర్, మా రియల్ మదర్ చూడండి. మేము ఇప్పుడు చాలా తిరిగి షాపింగ్ చేసేసి చల్లగా ఉంది. చల్ల వాటర్ బాటిల్ ఇచ్చింది. ఇప్పుడు జంపు చల్ల వాటర్ బాటిల్ చూస్తే జంపు. మేము డిన్నర్ చేసి ఇంటికి వెళ్తున్నాం. ది నెక్స్ట్ డే గైస్, ఒక రోజులో అవ్వలేదు మా షాపింగ్. నేను అమ్మ ఇంకా చేస్తూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం. సో అయితే మేము ముమైద్ గారి మేకప్ అకాడమీ లాంచింగ్కి వెళ్ళేసి వచ్చి అక్కడ వర్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ షాపింగ్ మీద పడ్డాం అనమాట. ఆల్రెడీ ఒక మాల్ అయిపోయింది. ఒక మాల్ మీకు క్లిప్స్ యాడ్ చేస్తాను. కాకపోతే అవి ఇలా తీసాను అనమాట, వీడియో ఇలా తీయకుండా. ఏం చేస్తున్నాం ఇదిగోండి అక్కడ ఏం కొన్నాం చూడండి. చిన్నవి కీ చైన్లు, బొమ్మలు. ఎవరైనా నవ్వుతారు గైస్, మేము ఇలాంటివి షాపింగ్ చేస్తున్నాం. మనం టాయ్స్ షాప్లో బొమ్మలు కొనడానికి తయారు చేసేదాన్ని. డాల్ ఒకటి నేను మొదటిసారి బాకీ ఉన్నాను. అదైతే నాకు బాకీ ఉంది కాబట్టి గైస్, ఈ షాపింగ్, ఈ ట్రిప్ షాపింగ్ ఇదంతా అయితే నెవర్ ఎండింగ్ అయినట్టు అయింది నాకు. అసలు డే 1 కాదు, డే 2 కాదు, డే 3 కూడా ఈరోజు మొత్తానికి పూర్తయింది. రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ నాకు 5:30కి. ఇంకా మేడం గారు ఇంకా బ్యాగ్ ప్యాకింగ్ చేసుకోలేదు, ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను. సో మా బ్యాగ్ ప్యాకింగ్ అసలు ఏం సర్దుకుంటున్నాను మీకు చూపిస్తా అన్నా కదా, సో ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట. మా మమ్మీ పాపం పొద్దున్న నుంచి నాతో అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలంటే లాస్ట్ మూమెంట్ వరకు తిరుగుతూనే ఉండి ఇప్పుడు డిన్నర్కి కూర్చుంది. టైం చూడండి ఆల్మోస్ట్ 11 అవుతుంది. రేపు పొద్దున్న 5:30కి ఫ్లైట్ అంటే నేను ఎంత దారుణం అనుకున్నా 3కి ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, అంటే 2:30కి వెళ్ళగాలి. కానీ చూడండి నేను ఇంకా చాలా ఎంత రెక్లెస్గా ఉన్నాను. ఇదిగోండి ఎంకి పెళ్ళి సుబ్బి చావుకి వచ్చిందని చెప్పేసి ఇక్కడ మా మమ్మీ మా మమ్మీకి టెన్షన్ వచ్చేస్తుంది. సో అందుకని ఇప్పుడు నేను బ్యాగ్ సర్దుకుంటున్నాను గైస్, మీకు చూపిస్తాను ఏమేమి సర్దుకుంటున్నాను. అదనమాట గైస్,
గైస్, నేను బేసిక్గా ఒకదాన్ని వెళ్తున్నాను కాబట్టి ఎక్కువ లగేజ్ పెట్టుకోవట్లేదు, చాలా తక్కువ పెట్టేసుకుంటున్నాను. ఇందులో కొన్ని ఎమర్జెన్సీ నీడ్స్ అన్ని పెట్టేసుకున్నాను. అలా చెప్పకు, ఎప్పుడు మా మమ్మీ సర్ది పెడతాండా, ఈసారి సర్దుకోమని వదిలేసింది. అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. సర్దుకోమని వదిలేసింది కాదు, అంటే మా మమ్మీ వస్తుంది కదా తోడు, ఏవి ఎక్కడ పెట్టిందో మా మమ్మీ చెప్తాను. ఈసారి మా మమ్మీ రావట్లేదు కాబట్టి ఒకవేళ నేను మళ్ళీ ఎత్తుకోవాలంటే అక్కడ చుక్కలు కనిపిస్తాయి. చూపించి పెట్టు. ఇది ఒక డ్రెస్ పెట్టుకుంటున్నాను. అట్లా చూపించి పెట్టడం వల్ల నీకు కూడా ప్లస్ పాయింట్ అవుతుంది, ఏం పెట్టుకున్నావు ఏం పెట్టుకోలేదని. ఇది ఒక అన్ని కుక్కేసుకోవద్దు. కుక్కట్లేదు, పెడుతున్నా. ఇదిగోండి, ఇది ఒకటి, దీని ప్యాంట్ ఇది. సో ఇవి 3 కలిపి దురుకుదాం, ఓకేనా? కింద డ్రెస్ పడిపోయింది, ఏం జరుగుతున్నావో ఏమో. తీసుకున్నాను అమ్మ. అప్పుడే అమ్మ వచ్చిందా? ఏసీ రూమ్లో కూర్చొని జరుపుకోవాల్సింది. ఇప్పుడు ఒక టాప్ ఒకటి, ప్యాంట్ ఒకటి, సేఫ్ సైడ్కి గైస్. ఇది అసలు ఇది కింద పెట్టాల్సింది, ఇది కింద పెట్టాలి. అన్నీ ఆడపోయినాక కింద మీద చేస్తావులే అవి. లేదు, నేను ఎట్లా తీసుకెళ్తున్నాను. ఇదొకటి ప్యాంట్. దాంతో పాటు ఒక అంబ్రెల్లా తెచ్చుకోమన్నారు కాబట్టి అంబ్రెల్లా ఒకటి బ్యాగ్లో వేసుకుంటాం. ఇది బ్యాగ్లో పడుతుందా? ఇది పడుతుంది. ఆ బ్యాగ్లో పడుతుందని ఇప్పుడు చాలా షాపింగ్ చేసాం మేము వెళ్ళి. అంబ్రెల్లాలు, సన్ స్క్రీన్లు, లిప్ బామ్లు ఎన్ని కొన్నాము అసలు కనపడకుండా. ఆ షాల్ పెట్టుకో, ఒక టవల్ కూడా పెట్టుకో. టవల్ కూడా పెట్టుకోవాలి, టవల్ తెచ్చుకోవాలి. ఒక హ్యాట్కి అయితే ఆ బిల్లులు అన్ని తీసే. ట్యాగుల్ బిల్లు కూడా తీస్తాను. ఒక నిమిషం. అన్ని కొత్త కొనుక్కున్నాను అనమాట నా ట్రిప్ కోసం. ఒకసారి ట్రిప్ అన్నప్పుడంతా ఒక్కొక్కసారి ఒక షాపింగ్లు చేస్తూ ఉంటుంది. సో ఇదొకటి. ఈ హ్యాట్ అందులో వేసుకోనా? మళ్ళీ కనపడవన్నీ. నువ్వు మళ్ళీ ఆడపోయినాక అన్నీ సర్దుకుంటావు పోక. ఏవా బ్యాగ్లోకి అవసరమో అవి మాత్రమే పెట్టుకో. ఇదొకటి. మీకు తెలుసా ఇప్పుడు నేను కొత్త ఫోన్ కేసు కూడా ఓపెనింగ్. అదిరిందమ్మో, కొత్త హ్యాండ్ బ్యాగు, కొత్త ఫోన్ కేసు, కొత్త బట్టలు. ఇంకేంటి, బాగానే ఉంది. సన్ స్క్రీన్ ఒకటి ఇందులో వేస్తున్నాను. అది తీసి అలా ఉంచాలా? ఉంచలే అవి. జల్లు ఎందుకు ఇవి పెట్టుకోకూడదు. అవి ఏం చెయ్యవు. ఒక పర్ఫ్యూమ్ వేసుకుంటున్నాను, చిన్నది కొంచెం ఉన్నది వేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ ఫ్లైట్లో పక్కన పడేసే అన్నప్పుడు పడేయచ్చు అని చెప్పేసి. ఏం పడేయమన్నాడు ఇంత తక్కువ అయితే. పడేయమంటే పడేది, మొత్తం బట్టలకి అన్నిటికీ స్ప్రే చేసి పెట్టేసుకో. ఇదేదో బాగుంది ఐడియా. మా మమ్మీ అంత తెలివి నాకు లేదు గైస్, అంటే ఎక్కడో ఉండేదాన్ని నేను. పడేయమంటే పడేస్తుందంట, తింగర్లో తింగర. ఇదొకటి. నెక్స్ట్ ఇంకేమైనా సర్దుకోవాలి, చాలా సర్దుకోవాలి గైస్, కొంచెం నిదానంగా. బ్రష్ పేస్ట్ తీసుకో. బ్రష్ పేస్ట్, ఇంకా ఇది ఇలా ఉంటుంది ఫేస్ వాష్లు. ఫేస్ వాష్ వేసుకోవాలి. పొద్దున్నే నేను రెడీ అవ్వాలి కదా, సో అది అయిపోయిన తర్వాత వేసుకుంటాను ఫేస్ వాష్లు. ఆ ముందు పక్క జిప్పులో వేసుకో అవన్నీ. అది వేసుకుంటాను. అలాగే ఇంకొకటి ఏదో మెయిన్ లిప్స్టిక్ వేసుకోవాలి, మనకు కావాల్సింది. లిప్ బామ్ తెచ్చుకున్నావు కదా ఇప్పుడు, అది లిప్ బామ్ కొత్త తెచ్చుకున్నాను. అది అలా డబ్బాలో పెట్టేసుకోవాలా లేకపోతే మామూలుగా డబ్బా వేసేసుకోవాలి? ఆ లగేజ్ ఎక్కువ కాకూడదంటే అన్ని తీసి పడేసి వేసుకోమ్మా. ఇది నా కొత్త లిప్ బామ్. బాగుందిగా, డబ్బులు కూడా బాగుంటుంది. ఆ చిన్న జిప్పులో వేసుకో, అన్ని మిక్సీ ఇలా పెట్టుకోవాలా? వాడు ఇంకా ఎక్కువ చెకింగ్ చేస్తాడు, సిగరెట్ ప్యాకెట్ వచ్చిందని. డబ్బాల్లో ఏమున్నాయండి, ఇవన్నీ లిప్స్టిక్స్ గైస్. కొంచెం బ్లష్ ఆన్ అవి వేసుకోవాలి, అవి అక్కడ ఉన్నాయి. ఇంకా ఏంటి, టవల్ కూడా ఇచ్చేసింది మా మమ్మీ. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత లేదు, ఇది బాగుందిలే, ఇది బాగుందిలే. ఇంకా చెప్పులు అవి కింద కార్లో ఉన్నాయి, అవి తెచ్చుకొని కొన్ని సర్దుకోవాలన్నమాట. ఇంకా వాటర్ బాటిల్ పెట్టుకోవాలి. షాల్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. సో గైజ్ ఇంకా కొన్ని చిదుగు ఉన్నాయి. మా మేడం హెయిర్ దువ్వెన అవి తెచ్చిచ్చింది అనమాట. చిన్న షాంపూ ప్యాకెట్స్ కూడా వేసుకోవాలి. ఇంకా అంతే గైజ్, ఇలా ఇంతే నా బ్యాగ్ ప్యాకింగ్. ఇంకెక్కువ ప్యాక్ చేసుకోవట్లేదు. మిమ్మల్ని చాలా ఎక్సైటెడ్గా ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నానని చూపించాను, కానీ చాలా నీట్గా తక్కువ లగేజ్. క్లాత్ వేసుకో. కర్పూరం క్లాత్ ఎందుకు ఇవన్నీ? దాంట్లో పడేసుకో ఒకటి. ఓకే, కర్పూరం సేఫ్టీ కోసం, ఏదైనా కొంచెం అన్ఈజీ ఫీల్ ఉన్నా కూడా సెట్ చేస్తుంది. ఈ ప్యాకేజ్లో
బ్రష్ పేస్ట్ ఉందన్నమాట, అది కూడా వేసేసుకుంటున్నాను. ఇంకేం టెన్షన్ లేకుండా సర్దేసుకుంటున్నాను. సో ఇవన్నీ ఓకే. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంతే గైస్ నా బ్యాగ్ ప్యాకింగ్. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి హడావుడిగా చేశాను, టైం లేదు బేసిక్గా. మీ అందరికీ బ్యాగ్ ప్యాకింగ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఒక ట్రిప్కి వెళ్తున్నాను, ఏం ట్రిప్ ఏంటి అని చెప్పేసి మీరు నెక్స్ట్ వ్లాగ్ చూస్తే మాత్రం తప్పకుండా అర్థమవుతుంది. మా మమ్మీని వదిలేసి వెళ్తున్నా కాబట్టి నాకు బ్యాగ్ ప్యాకింగ్కి ఎంత కష్టమైంది. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా ఛానల్ నేను మీ పూజాని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి, అలాగే నేను ఎక్కడికి వెళ్తున్నానో గెస్ట్ చేస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి గైజ్. తెలుసు కదా, నేను మీ పూజాని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.